అండి, రమణమ్మ గారికి ఆపరేషన్ మండే మార్నింగ్ చేసినాము. వెడ్నెస్డే ఇవాళ, అంటే 2 రోజులైంది ఆపరేషన్ చేసి. ఇవాళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మనం ఏ కట్ట కర్ర వాకర్ సాయం లేకుండా తను నడిచేసిండ్రు. ఆపరేషన్ అయిన 2 రోజులకే హాస్పిటల్లో ఉండంగానే మీరు చూసినట్లయితే ఐవీ లైన్ కూడా ఇంకా ఉంది. హాస్పిటల్ గౌనే వేసుకున్నారు. బట్ 2 days లోనే సబ్వాస్టస్ అప్రోచ్ తోటి మనం కండ కోయకుండా చేయడం వల్ల చాలా స్టెబిలిటీ అని తనకు ఉంది. పెయిన్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఏ కట్ట కర్ర వాకర్ సాయం లేకుండా హాస్పిటల్లోనే నడిచేసారు కంఫర్టబుల్ గా. రమణమ్మ గారు చెప్పాలి, ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? చాలా బాగా ఉందండి. సో ఆపరేషన్ ముందు ఎంత ఇబ్బంది ఉండమ్మా? ఆపరేషన్ ముందు చాలా ఇబ్బంది పడ్డానండి. అమ్మా చేసాక బాగుందండి. ఓకే. ఆపరేషన్ టైంలో మీకు ఏమైనా నొప్పి ఉందా అమ్మా? నొప్పి ఉండిందా ఆపరేషన్ చేస్తున్న టైంలో? లేదు. రైట్. ఆపరేషన్ తర్వాత ఎంత నొప్పి ఉండిందమ్మా? అంటే చాలా మంది భయపడతారు కదా, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, నీ రీప్లేస్మెంట్ అంటే ఏం తెలియలేదు. ఓకే. సో ఆపరేషన్ తర్వాత చాలా మందికి 6 నెలల ఫిజియోథెరపీ, 5 నెలల ఫిజియోథెరపీ అని అంటారు. కానీ మన ఆపరేషన్ కి ఎటువంటి ఫిజియోథెరపీ అవసరం లేదు. సబ్వాస్టస్ అప్రోచ్ కండ కొయ్యకుండా చేస్తాం కాబట్టి మీరు ఏ కట్ట ఏ కర్ర సాయం లేకుండా, ఇన్ఫాక్ట్ వాకర్ సాయం లేకుండా కూడా మీరు నడిచేసిండ్రు ఆపరేషన్ 2 రోజులకే. సో సార్ మీరేమన్నా 2 మాటలు చెప్పండి సార్. నా గురించి అసలు ఎట్లా తెలిసింది సార్ మీకు? అమ్మగారే చూసి చెప్పారా? ఓకే ఓకే. అవునండి, లాస్ట్ మూమెంట్ వరకు వచ్చేసింది అని అనుకున్నాం కదా. కానీ తర్వాత మీరు చూసిన తర్వాత సో అది చేసే విధానం నచ్చింది, మీరు అప్రోచ్ అయ్యే విధానం చాలా బాగుంది సార్. పేషెంట్ ఎలా ఉంటుందని మాకు చాలా బాగా నచ్చింది. అది మెయిన్ ఎంకరేజ్మెంట్ ఒకటి. రైట్ సార్. సో యాక్చువల్లీ అయితే అసలు ఇంత అవుతుంది అనుకోలేదు. రైట్ సార్. కానీ చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంది. రైట్ సార్. రైట్ సార్. చాలా 1 days అంటే 2 days లో ఎటువంటి సపోర్ట్ లేకుండా నడవడం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇది ప్రతి పేషెంట్ కూడా నడవరండి ఇట్లా. అమ్మగారు ఆపరేషన్ ముందు మంచిగా యాక్టివ్ గా ఉండే కాబట్టి ఆపరేషన్ తర్వాత ఇమీడియట్ గా క్విక్ గా రికవర్ అవ్వగలరు. కొంతమంది కంప్లీట్ గా వీల్ చైర్ లో వస్తారు, బెడ్ రిడెన్ అయ్యి వస్తారు. అటువంటి వాళ్ళు ఇట్లా నడవరు. సో మనం మ్యాజిక్ ఆపరేషన్ ఏమి చేయము. బట్ పేషెంట్ యొక్క ఆపరేషన్ ముందు స్టేటస్ ఎట్లా ఉండిందో దాని ప్రకారంగా ఆపరేషన్ తర్వాత స్టేటస్ కూడా ఉంటుంది. తన యాక్టివ్ లేడీ, తను ఎంతో యాక్టివ్ గా నేను ఎప్పుడు నడిచేస్తాను అనే మనస్తత్వం కలిగిన మనిషి కాబట్టి తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇప్పుడు కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చినట్టేనా ఆపరేషన్ కొరకు? సో కాకినాడలో ఒక విజయవాడ అమ్మా ఒక హాస్పిటల్లో ఆల్రెడీ సెట్ అయిపోయింది, రేపో మాపో చేయించుకోవాలన్నప్పుడు విజయవాడ. రైట్ రైట్ రైట్. ఆ లాస్ట్ మూమెంట్ లో అది బ్యాక్అవుట్ అయ్యి సిద్ధార్థ హాస్పిటల్ వదిలేసి డాక్టర్ సిద్ధార్థ హైదరాబాద్ కు చేరడం జరిగింది. విజయవాడకి, కాకినాడకి. రైట్ రైట్. ఓహోహో, ఆ నైట్ చూసి మనసు మార్చుకొని హైదరాబాద్ కి. బాబు చూసారమ్మా యూట్యూబ్? మీరు చూసారా? మీరే బాబాయ్. అయినా సరే మీరు రైట్ 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 అబ్బాయికి తీసుకెళ్ళిపోతాను, తర్వాత చేస్తాను. రైట్ 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 రైట్. మీరు అక్కడి నుంచి హైదరాబాద్ కి 8 గంటలు ప్రయాణం చేసి రావడము, నన్ను నమ్మి మరుసటి రోజు అడ్మిట్ అవ్వడము, అది ఇన్సూరెన్స్ అదంతా పెట్టి మనం మరుసటి రోజు చేయడము, ఇవాళ ఇంటికి పంపడము, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు? రండి సార్ ప్లీజ్. సో సార్ మీ పేరు సార్? వయసులో చాలా తక్కువగా కనిపిస్తుంటారు కానీ 62 ఏళ్ళు. 62 ఏళ్లలో ఎట్లా ఉండాలి అనేది సార్ని చూసి నేర్చుకోవచ్చు. రమణమ్మ గారి హస్బెండ్ గారు. రైట్ రండి అమ్మ, రండి సార్ ప్లీజ్. సో మిస్ రమణమ్మ గారి హస్బెండ్ గారు 62 ఏళ్ళు ఉన్న సార్. వయసు అనేది కనిపించదు ఏ రకంగా కూడా. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మేడం ని చూసి? ఇప్పుడు చేయిందామా, ఎక్కడ చేయిందామా, రోజు ఏ హాస్పిటల్ చేయిందామా? నేను ఫస్ట్ నుంచి హైదరాబాద్ అంటున్నాను. హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి చేయించుకుని రా ఇంటికి, లేకపోతే రావద్దా. మామూలుగా ఆపరేషన్ అంటే ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్ ద్వారా అవుతుంది అని చూసామండి. రైట్ సార్. ఆ యాడ్ లో చూసాం. అయితే అలాగే ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్ ద్వారా చేయించుకోమని. రైట్ సార్. అంటే ఇంజెక్షన్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2
మోకాళ్ళ అరుగుదలలో మనం ఇంజెక్షన్స్ ఇస్తాం సార్. కొత్త గొప్ప దాని వరకు టెంపరీ రిజల్ట్ అనేది ఉంటుంది. అమ్మగారిది ఎముక రుద్దుకుపోతున్న స్టేజ్ లో వచ్చారు, గ్రేడ్ 4. ఆ స్టేజెస్ లో ఇంజెక్షన్స్ అనేవి పెద్దగా పనిచేయవు సార్. అంటే చాలా మంది ఇస్తున్నారు, బట్ దట్ ఈస్ నాట్ రైట్. అది పనిచేయవు, డబ్బులు దండగా. సో ఆ స్టేజ్ లో యూజువల్ గా లాంగ్ టర్మ్ ఒక 20-25 ఏళ్ళు మన్నించుకోవాలి, పెయిన్ తక్కువ ఉండాలి అంటే దానికి నీ రీప్లేస్మెంటే ఆన్సర్ మనం చేసింది. మనం కండ కోయకుండా, అంటే మనం డిఫరెంట్ గా చేస్తాం కాబట్టి నీ రీప్లేస్మెంట్, పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రెండో రోజు చాలా కంఫర్టబుల్ అవుతున్నారు. ఇప్పుడు కాలు స్ట్రైట్ చేసి చూపించండి అమ్మా, ఇట్లా స్ట్రైట్ గా చేసి చూపించండి కాలు. రైట్, ఆపరేషన్ అయిన కాళ్ళు కొంచెం పైకి లేపండి. రైట్, ఎక్సలెంట్. సో మీరు చూసినట్లయితే క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ కూడా ఎంతో కరెక్ట్ గా మనం గమనించవచ్చు. షీఈస్ హ్యావింగ్ వండర్ఫుల్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్. మడవండి అమ్మా, మళ్ళీ స్ట్రైట్ చేయండి అమ్మా. ఎటువంటి నొప్పి కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ ఉందా అమ్మా? వెరీ గుడ్. సో ఇది ఎప్పుడు వస్తుందండి, ఇంత మంచి మూవ్మెంట్, ఇంత మంచి స్ట్రెంత్ ఎప్పుడు వస్తుంది అంటే మనం కండ కొయ్యకుండా మనం నీ రీప్లేస్మెంట్ చేస్తాం. అంటే క్వాడ్రిసెప్స్ టెండన్ వైలేట్ చేయకుండా, కొయ్యకుండా చేస్తాం కాబట్టి ఇంత స్ట్రెంత్, ఇంత కాన్ఫిడెన్స్ పేషెంట్ అనేది ఉంటుంది. సో అందుకనే మీరు ఏ కట్టా కర్ర సాయం లేకుండా కూడా నడవగలుగుతున్నారు. ఈ రిజల్ట్ మీరు కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, 2 వారాలు ఇంటి పట్టులు ఉండాలి, అన్ని పనులు చేయడం మొదలు పెట్టద్దు ఇప్పుడప్పుడే. షూర్ ఒక 6 నెలల తర్వాత ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు మాత్రం ఈ రిజల్ట్ పాడు చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి. అండ్ కొంచెం నొప్పులు తగ్గేంత వరకు పనులు పెట్టుకోకండి. 2 వారాలు 3 వారాల తర్వాత గుడ్ అన్ని తినొచ్చండి, అట్లా ఏం లేదు. ఇది తినకూడదు, అది తినకూడదు అని ఏం లేదు. ఏదన్నా తినొచ్చు. ఫుడ్ పరంగా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. రైస్ తినాలంటే రైస్ తినొచ్చు, పెరుగు తినాలంటే పెరుగు కూడా తినొచ్చు. పెరుగు తింటే చీమ పడుతుంది అట్లాంటివన్నీ అంటారు, కానీ అట్లా ఏం లేదు, మీరు తినొచ్చు, తీసుకోవచ్చండి, ఇబ్బంది లేదు, అటువంటి బాధలు ఏం లేదు. నా గురించి 2 మాటలు ఏమైనా చెప్పదలిస్తే చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆపరేషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా భయం ఏమైనా కలిగిందా? నేను మీతో మాట్లాడుతూ ఉన్నానా లేదా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.